చాలా మంది అనుకుంటూ ఉన్నారండి. ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒక వ్యక్తికి దేవుల్లో బాగా ఎదుగుతూ బలంగా వాడబడుతున్న సమయంలో ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు జనం ఏమనుకుంటారండి? ఈయనేదో పాపం చేశాడు, ఈయనేదో దేవుని దృష్టిలో ఘోరమైన తప్పు చేశాడు, అందుచేతనే యాక్సిడెంట్ అయిపోయింది, అందుచేతనే చచ్చిపోయాడు, అందుచేతనే ఆ వ్యక్తి ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు అని చెప్పి లోకములో ఉన్నవారు చాలా మంది గుసగుసలాడుకుంటూ ఉంటారు. అతనేదో పాపం చేశాడు కాబట్టి ఇలా జరిగింది, వారేదో పాపం చేసుకుంటారు, అందుచేతన వారికి శిక్ష దేవుడు పంపించాడని వారు మాట్లాడుకుంటూ ఉంటారండి. మీరు ఒక విషయం ఆలోచించాలి. దేవునిలో బలంగా ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వారికి శ్రమలు సంభవిస్తూ ఉంటాయి, ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి, మరణాలు సంభవిస్తూ ఉంటాయి, ఆపదలు సంభవిస్తూ ఉంటాయి.